ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. నమస్తస్తు మహామాయే శ్రీపీఠే శంకుచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమస్తుతే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము పూర్వాషాఢ నక్షత్రం వారు ఏ అమ్మవారిని పూజించినట్లయితే మనకి అనుగ్రహం కలుగుతుంది, ఏ స్వామివారిని పూజించినట్లయితే మనకి సక్రమైన అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను. ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు మహాలక్ష్మిని పూజించాలి. మహాలక్ష్మి అమ్మవారిని పూజించినట్లయితే వారికి అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. చిన్న పెద్ద ఎవరైనా సరే ఈ యొక్క నామ నక్షత్రానికి సంబంధించి కానీ పూర్వాషాఢ నక్షత్రం వారు నామానికైనా సరే పూర్వాషాఢ నక్షత్రం ఉన్నవారు కానీ జన్మతా కూడా పూర్వాషాఢ నక్షత్రం ఉన్నవారు ఈ మహాలక్ష్మిని పూజించండి. మహాలక్ష్మిని పూజించినట్లయితే మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చక్కగా మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఆలయం ఉన్నట్లయితే ఆ మహాలక్ష్మి ఆలయానికి ప్రతి శుక్రవారం వెళ్ళి ఆ అమ్మవారికి మరి కాస్త పువ్వులు ఫలం తీసుకుని వెళ్ళి అమ్మవారికి చక్కగా ఒక 18 పర్యాయంలా ప్రదక్షిణ చేసి ఆ పుష్పాలు తీసుకెళ్ళి అమ్మవారిని అర్చించి అలాగే కుంకుమతో అర్చించి తర్వాత మీరు పట్టుకెళ్ళిన పండు ఫలం నివేదన చేసి ఆ పండు ఫలంలో కొద్దిగా కాస్త అందరికీ పంచిపెట్టండి. మీకు సకలైశ్వర్యాలు కలుగుతాయి, మీ మనో వాంఛ నెరవేరుతుందనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ మీరు ఎక్కడా మాకు లక్ష్మీదేవి ఆలయాలు లేవండి మా గ్రామంలో, మేము ఎలాగ అమ్మవారిని పూజించుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే చక్కగా మీరు లక్ష్మీదేవి పటాన్ని తెచ్చుకోండి. లక్ష్మీదేవి పటం తెచ్చుకొని గంధంతో అలంకరించి బొట్టు పెట్టి సుగంధభరితమైనటువంటి పుష్పాలతోటి అమ్మవారికి అలంకరించి మాలిక చక్కగా ఆవు నెయ్యితోటి దీపం పెట్టి 2 పక్కల కూడా దీపాలు ఉండేటట్టుగా పెట్టుకొని అమ్మవారికి ప్రీతికరమైన పదార్థము తీపి పదార్థాన్ని ఏదైనా మీరు తయారు చేసి లేదా వడలు అమ్మవారికి ప్రీతి, పూర్ణాలు అమ్మవారికి ప్రీతి, ఇలాంటివి అన్నీ కూడా భక్ష్యాలు మీరు తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ చేసినటువంటి ఆ యొక్క పదార్థాన్ని 10 మందికి పంచిపెట్టండి. మీకు అనుకున్నవన్నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇలాగ మీరు ప్రతి శుక్రవారం ఇలా 18 శుక్రవారాలు చేసినట్లయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. మీ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు లేదా వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు, మీకు కుటుంబంలోని ఐక్యత లేనివారు, సఖ్యత లేనివారు, ఇటువంటి వారు ఎవరైనా సరే ఆ యొక్క అమ్మవారి యొక్క పూజన చేయండి. స్త్రీమూర్తులు చక్కగా అమ్మవారి యొక్క లక్ష్మీదేవి ప్రతిమతో ఉన్నటువంటి ఉంగరాన్ని మీరు ధరించండి. చక్కగా మీకు ఐశ్వర్యాలు కలుగుతాయి, అలాగే అన్యోన్యత కూడా కలుగుతుంది. మీకు ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా మీరు చక్కగా అమ్మవారిని సేవించి మీ వ్యాపారంలో అభివృద్ధిని పొందండి, మీ కుటుంబంలోని ఐశ్వర్యాలు పొందండి. చాలా ఇబ్బందులు పడిపోతున్నవారు, ఆర్థిక ఇబ్బందులు పడిపోతున్నవారు చక్కగా ఈ అమ్మవారిని పూజించి ఆ యొక్క తీపి పదార్థాన్ని మరి అమ్మవారికి నివేదన చేసి ఈ యొక్క తీపి పదార్థాన్ని అందరికీ 10 మందికి పంచిపెట్టండి. ప్రతి శుక్రవారం కూడా ఇలాగా 10 మందికి పంచిపెట్టినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇంటి దగ్గర లేకపోతే గుడి ఉంటే ఆ దేవాలయానికి తీసుకెళ్ళండి. దేవాలయంలో మీ ప్రసాదాన్ని పెట్టనివ్వకపోతే మీరే ఇక్కడ అమ్మవారికి నివేదన చేసి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి 10 మందికి కూడా ఈ ప్రసాదాన్ని పంచిపెట్టండి. చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి ఇంకా ప్రీతికర పదార్థం అర్చన చేసేటప్పుడు ఆ యొక్క త్రిదళ స్వరూపిణి అంటే మారేడు దళాలతోటి అర్చించేయండి అమ్మవారికి. చక్కగా మరి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అమ్మవారికి మారేడు దళాలంటే చాలా ప్రీతి. అలాగ మారేడు దళాలతోటి చక్కని కుసుమ కోమలమైనటువంటి పుష్పాలతోటి
సుగంధభరితమైన పుష్పాలతోటి అమ్మవారిని అర్చించండి. మీరు చక్కగా సాంబ్రాణి ధూపం వేయండి. ఆ అమ్మవారిని అర్చించిన తర్వాత మీ గృహం అంతా కూడా సాంబ్రాణితోటి ధూపం వేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నీటో ఎనర్జీ అంతా కూడా పోయి చక్కగా మీకు శుభం కలుగుతుంది. మీ మనసులు సుఖశాంతులతో ఉంటాయి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ కూడా మీకు ఉంటుంది. అమ్మవారు మీ గృహంలోనే ఉంటారు. మీరు చక్కగా ఈ పూజ చేసే ముందు గడపకు శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పచ్చడి తోరణం మరి గుమ్మానికి పెట్టి మీ గృహంలోకి రాగానే సుగంధమైనటువంటి వాసన వచ్చేటట్టుగా సాంబ్రాణి పొగ ముందుగా వేసి ఆ లోనటువంటి ఆ యొక్క వాసనలన్నీ పోయి చక్కగా మరి ధూపంతో అమ్మవారు వచ్చి మీ గృహంలో ఉండేటట్టుగా చక్కగా చేసుకోండి. ఈ విధంగా ఎవరైతే ఈ అమ్మవారిని పూజిస్తారో వారు సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలుతూగుతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు వ్యవసాయదారులైనా వ్యాపారస్తులైనా ఎటువంటి వ్యాపారంలో ఉన్న ఉద్యోగస్తులైనా సరే మీ అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేటువంటి సందేహం లేదు. అమ్మవారు అనుగ్రహిస్తారు. అటువంటి చక్కనైనటువంటి మీ యొక్క ఆచరణ ఆచరించి అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొంది మరి ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు మరి అనుగ్రహాన్ని కటాక్షల వీక్షణలతోటి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి భావిస్తూ ఈ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని భావిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.